మరి ఇప్పటిదాకా మనం మన కిడ్నీలే అమ్మాం, ఇప్పుడు మన కిడ్నీలతో పాటు పక్కోడి కిడ్నీలు కూడా అమ్మాలో ఏమో. యాపిల్ నిన్న ఐఫోన్ 17 సిరీస్ ని అఫీషియల్ గా మన ఇండియాలో అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇప్పటిదాకా హైయెస్ట్ 1,80,000 అయితే ఈసారి 2,30,000 రూపాయల దాకా వెళ్ళిపోయారు. సో రేర్ మనకి 48 12 మెగాపిక్సెల్ ఉండేది ఈసారి మనకి మొత్తం కూడా 48 మెగాపిక్సెల్ తెచ్చారు. అలాగే ఫ్రంట్ 12 మెగాపిక్సెల్ నుంచి 18 మెగాపిక్సెల్ తీసుకెళ్లారు. అండ్ ప్రీవియస్లీ మనకి 8GB ఉండాల్సినటువంటి ర్యామ్ ని ఈసారి 12GB, అలాగే 1TB మ్యాక్స్ వేరియంట్ ఉన్నదాన్ని 2TB దాకా వీళ్ళు తీసుకెళ్లడం జరిగింది. అండ్ ఈసారి లోపల మనకి లిక్విడ్ కూలింగ్ ఛాంబర్ ని కూడా పెట్టారు. సో గేమ్స్ లేదన్నట్లయితే వీడియోస్ రికార్డ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్ అనేది మాక్సిమం హీట్ అవ్వదంట. ఈవెన్ ప్రాసెసర్ కూడా మనకి 3 నానోమీటర్ బిల్ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేశారు. సో బ్యాటరీ ఎఫిషియన్సీ బాగుంటుంది. ఈవెన్ బ్యాటరీ కెపాసిటీ కూడా ప్రో మ్యాక్స్ లో మనకి బెటర్ గా తీసుకుని రావడం జరిగింది. ఈ మొబైల్ ఫోన్స్ అన్ని కూడా రేపు సెప్టెంబర్ 12వ తారీఖు నుంచి మనకి ప్రీ ఆర్డర్స్ అండ్ సెప్టెంబర్ 19వ తారీఖు వీళ్ళు డెలివరీ చేస్తారు. మరి జిఎస్టీ తగ్గింది కదా, ఫోన్ ప్రైసెస్ తగ్గిందా అంటే ఫోన్లలో మాత్రం మనకి ఇండియన్ గవర్నమెంట్ ఎలాంటి రిబేట్ ఇవ్వలేదు. సో సేమ్ జిఎస్టీ కంటిన్యూ అవుతుంది. అలాగే అమేజింగ్ కంటెంట్ కోసం అకౌంట్ ని ఫాలో కొట్టేసేయండి.